శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రికా నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం సార్, సంతానం చాలా పెద్ద టాపిక్ కదా. సంతానం కలగడం ఒక ఎత్తు అయితే, ఆ సంతానాన్ని తీర్చిదిద్దడం ఖచ్చితంగా కత్తి మీద సాములానే ఉంది ఇప్పటి ఈ గంజి బ్యాచ్. సరే, అయితే రకరకాలుగా ఉంటుంది సార్. పండిత పుత్ర పరమసుంఠ అనే యాంగిల్లో కొంతమంది ఉంటే, ఏమీ చదువుకొని వాళ్ళ పిల్లలు కూడా చాలా అత్యున్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడున్న ఈ పర్టికులర్గా ఈ జనరేషన్ పిల్లల్ని, ఏ ఏజ్ పిల్లలనైనా వాళ్ళని సరైన మార్గంలో పెట్టడం అనేది చాలా చాలా కష్టతరంగా ఉంది. ఎందువలన అనేది ఖచ్చితంగా మీరు చెప్పాలి. అస్ట్రాలాజికల్ రీజనింగ్స్ చెప్పండి, ప్రాక్టికల్గా చేస్తున్న తప్పులు కూడా చెప్పండి. వాళ్ళు మాట వినరు, అల్లరి చేస్తారు, చిన్నపిల్లలు అయితే అన్నం తినరు, ఇలా ఉంటాయి. దిష్టి దోషాలు ఉన్నాయి, లేకపోతే అసలు కొంచెం పెద్దగా అవుతున్నారు అని అంటే ఎదురు సమాధానం చెప్పటం కానీ, అస్తమాను పేరెంట్స్ మీద విసుక్కోవటం కానీ, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. లేకపోతే ఇంకాస్త ముందుకెళ్తే ఫాల్స్ అట్రాక్షన్స్ వైపుకు వెళ్తూ ఉంటారు, ఎడిక్షన్స్ వైపుకు వెళ్తూ ఉంటారు, చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తారు, మాటలు వినరు. ఇట్లా అన్నీ కంప్లైంట్ ఓరియంటెడ్గానే ఉంది సార్. మొత్తం వాళ్ళ ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా వీటన్నిటిని అడ్రస్ చేయడానికి ఒక ఆల్ ఇన్ వన్ లాగా పనిచేసేది ఏదైనా పరిహారం మీరు చెప్తే మన పేరెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. తప్పనిసరిగా అండి. ముందు మీరు వివరించినట్లుగా జ్యోతిష శాస్త్రానికి ఇలా ఎదుగుదల క్రమంలో వస్తున్న మార్పులకి సంబంధాన్ని చూసుకుంటూ ఉన్నప్పుడు, మొదట జ్యోతిష శాస్త్రంలో ఉన్న ఫండమెంటల్ రూల్స్ హెరిడిటీ, ఎన్విరాన్మెంట్, క్యారెక్టర్. మనం పెరుగుతున్న వాతావరణం, మన వంశపారంపర్యంగా మనకు వస్తున్న శరీరం, జీన్స్, దాన్ని బట్టే ఆరోగ్యం, కుటుంబ వాతావరణం, దాని తర్వాత పెరుగుతున్న సామాజిక వాతావరణాలు, ఇవన్నీ ఎదుగుదల క్రమంలో ప్రభావితం చేస్తూ ఉంటాయి. మనకైనా అంతే, మన పూర్వీకులకైనా అంతే, మన పిల్లలకి అంతే, వారి పిల్లలకి అంతే. ఈ క్రమంలో ఇప్పుడు చాలా ఫాస్ట్ కల్చర్ డెవలప్ కావటం, కమ్యూనికేషన్ రంగాలు ఇవన్నీ చాలా ఫాస్ట్గా ఉండటం, దీంతో ఏమిటంటే చిన్నతనంలోనే న్యాచురల్గా పిల్లలు రకరకాల వ్యాపకాల వైపు ఆకర్షితులయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ లక్షణాన్ని సూచించే గ్రహస్థితి ముఖ్యంగా బుధుడు. కమ్యూనికేషన్ కారకుడు బుధుడు. టెంపరేటివ్ నేచర్కి కారకుడు కుజుడు. ఏ జాతకంలో అయినా బుధ కుజ గ్రహాల మధ్య సరైన అనుకూల పరిస్థితి లేని సందర్భాలలో వారు ఆవేశాలకు లోను కావటం, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవటం, దాన్ని ఇంపల్సివ్ టెండెన్సీస్ అంటారు. కొన్ని సందర్భాలలో శుక్రుని యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా, శుక్ర కుజ బుధ ఈ 3 గ్రహాలకు సంబంధించిన ఏదైనా నెగటివ్ కోణస్థితి ఉన్న సన్నివేశాలలో వారు ఊహ తెలిసిన దగ్గర నుండి, వయసు వచ్చిన తర్వాత, వయసు రావటానికంటే కొంచెం ముందు నుంచి ఫాల్స్ అట్రాక్షన్స్కు లోను కావటం, అసహజమైన ఆలోచనలకు, అసహజమైన అలవాట్లకు లోను కావటం, ఇటువంటి సన్నివేశాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మనం కొన్ని సన్నివేశాల్లో చూస్తూ ఉన్నప్పుడు సహజంగా అనిపించేదే అసహజంగా, ఎలాగంటే మన సెల్ ఫోన్ల ద్వారా ఆన్లైన్ గేమ్స్ ఇటువంటివి చూస్తూ ఉండటం, లేకపోతే ల్యాప్టాప్ తీసుకొని కొంచెం ఎదిగిన క్రమంలో ల్యాప్టాప్ను ఆడే పరిస్థితి ఉన్న తర్వాత పూర్తిగా దానికే సమయం కేటాయిస్తూ మిగతా విషయాలను పట్టించుకోకుండా, స్నానం చేయకుండా, రోజుల తరబడి ఒకే రూమ్లో ఉండి ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉండటం. ఇట్లా వస్తుంటారా మీ దగ్గర క్లయింట్స్? అవునండి, కంప్లైంట్స్ ఉన్నాయి. దాని తర్వాత మరొక విషయం ఏంటంటే పారవశ్యత, ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్స్కి సంబంధించి. అది వీరికి సంబంధించి ప్రేమను నటించే విధంగా, అది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ప్రేమను లేకపోతే ఆప్యాయతని నటిస్తున్న వారి పట్ల ఆకర్షితులు కావటం, వారు ఏదో యాంటీ అడ్వాంటేజ్ కోరుకుంటూ వారి పట్ల ఆకర్షితులు కావటం. ఉదాహరణకి ఒక వ్యక్తి చాలా అతని ద్వారా పనులు జరుగుతాయి, ఏదో వారికి సంబంధించిన పనులు జరుగుతాయి అన్నప్పుడు బూటకపు ప్రేమను మిగతా వారి పట్ల చూపిస్తూ ఉండటం, ఆ కారణం చేత వారి పట్ల అట్రాక్ట్ కావటం, దాన్ని వాళ్ళు యాంటీ అడ్వాంటేజ్ తీసుకోవటం. ఇది చిన్న వయసులో డెవలప్ అయిన సన్నివేశాల్లో, అంటే అడాలసెన్స్ స్టేజ్ ఆర్ ఈ టీనేజ్లో డెవలప్ అయిన సన్నివేశాల్లో
అది భవిష్యత్తును ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. ఎస్. కొన్ని సందర్భాల్లో అసహజమైన ఆలోచనలు, అంటే మేల్ టు మేల్ అట్రాక్షన్, ఫిమేల్ టు ఫిమేల్ అట్రాక్షన్స్ వంటివి డెవలప్ కావటం, అటువంటి లక్షణాలు డెవలప్ కావడానికి ప్రధానమైన జ్యోతిష్య కారణం ఏమిటంటే శుక్ర కుజ గ్రహాల మధ్య ఒక అనుకూలమైన కోణస్థితి ఉన్నప్పటికీ నెప్ట్యూన్ ఇన్వాల్వ్మెంట్. ఓకే. శుక్ర నెప్ట్యూన్ల మధ్య 90 డిగ్రీలు కానీ 180 డిగ్రీలు కానీ కోణస్థితి, ఆ విధంగా కంజంక్షన్ కానీ ఉన్న సన్నివేశాలలో ఇటువంటి అసహజమైన ఆలోచన విధానాలకి లోనయ్యే పరిస్థితులు ఉంటాయి. ఇది ఈ మధ్య మన రేషియో పెరిగిందా సార్ మీ ప్రాక్టీస్లో? మీరు అబ్జర్వ్ చేస్తున్నది ఏదైనా? సహజంగా ఇదివరకు ఉండేదా? రేషియో పెరిగినట్లు ఏమీ లేదు, అది ఇదివరకు కూడా ఉండేదా? గతంలో కూడా ఉండేది. కాకపోతే ఏమిటంటే దానికి సంబంధించిన సామాజిక సపోర్ట్ గతంలో ఉండేది కాదు. అందుకని ఏదో సందర్భంలో కొంతమంది ఆ విధంగా అట్రాక్షన్స్కి లోనైనా క్రమంగా వారు తమంతట కుటుంబ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఈ నేపథ్యంలో మరలా వారు నార్మల్ లైఫ్లోకి వచ్చే పరిస్థితి, తామంతట తాము వచ్చే పరిస్థితి ఉంటుంది. కేవలం 15 to 20% పీపుల్ అదే మానసిక స్థితిలో కొనసాగే అవకాశాలు ఉంటుంటాయి. ప్రస్తుతం ఏమిటంటే దాని సపోర్టివ్ నేచర్ కూడా ఉన్న కారణం చేత, సామాజిక సపోర్ట్ కూడా ఉండటం చేత అది తప్పు కాదు అన్న భావనలోకి రావటం, కోర్టులే ఒప్పుకుంటున్నాయని చెప్పటం. బహుశా వాటి గురించి నాకు తెలియదు. కోర్టులు ఏ విధంగా, ఏ దేశాలు ఏ విధంగా దాన్ని సపోర్ట్ చేశాయి అనే విషయం తెలియదు. కానీ సహజంగా మిగతా వాళ్ళు సపోర్ట్ చేయటం అది ఒక కామన్ పాయింట్గా చేయటం వలన, వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ దొరకటం వలన ఇటువంటి సన్నివేశాలు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తే పరిస్థితి ఉంటుంది. మిగతా ఇటు అసహజమైన ఆలోచనలు, అసహజమైన సంబంధాలు, వీటి కారణం చేత ఎటువంటి ఆరోగ్య సమస్యలు బహుశా వాళ్ళ జీర్ణ వ్యవస్థకు సంబంధించి లేదా పునరుత్పాదక దానికి సంబంధించి, రీప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించి ఇట్లా రకరకాల సమస్యలు, అన్నిటికంటే ముఖ్యంగా మానసికపరమైన సమస్య. కొంతమంది చెప్తున్న దాంట్లో బలానా వ్యక్తి నాకు క్లోజ్ ఫ్రెండ్, అతన్ని లేదా ఆమెని నేను జీవితకాలం పాటు వదిలిపెట్టి ఉండలేము, కాబట్టి వారితోటే కలిసి ఉంటాం, అంటే మెన్ టు మెన్ ఆర్ ఫిమేల్ టు ఫిమేల్, ఇటువంటి సన్నివేశాల్లో ఇటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పుకోలేరు ఈ విషయాన్ని, లేదా బహిరంగంగా చెప్పుకునే అవకాశాలు ఉండవు. ఈ విధంగా ఉండటం వల్ల వాళ్ళు తీవ్రమైన ఆత్మన్యూన్యత భావానికి లోను కావటం, వాటితోటి తీవ్రమైన సంఘర్షణకు లోనయ్యి విద్యా సంబంధిత విషయాల్లో కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు వెనకపడటం లాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇంకా మరొక రకమైన, ఇది అసహజమైన పద్ధతి అనుకుంటే, మరొకటి కొంతమంది తీవ్రమైన మత్తు పదార్థాలకు అలవాటు ఎడిక్షన్స్కి. ఆ తీవ్రమైన మత్తు పదార్థాలు అంటే లైక్ సహజంగా ఇప్పుడు లాంటివి, అటువంటివి తీసుకుంటూ ఉండటం, కొన్ని సందర్భాల్లో మెడికల్ అబ్యూస్ చేయటం, ఇంజెక్షన్స్ అంటే సెడేటివ్ పెయిన్ కిల్లర్స్ ఇటువంటివి తీసుకుంటూ ఉండటం, లేకపోతే ట్రాంక్విలైజర్స్ మత్తు మాత్రలను అలవాటు చేసుకుంటూ ఉండటం. ఈ లక్షణాలు అది బహుశా వయసు పెరిగిన తర్వాత, మేబీ ఒక 25-26 సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్నప్పుడు దానికి సంబంధించిన పద్ధతి, ట్రీట్మెంట్ లేదా చెప్పే శాంతి విధానాలు అవి డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. కానీ చిన్న వయసులో, వారి వయసు ఇంచుమించు 8 సంవత్సరాల వయసులో ఉన్న సన్నివేశంలోనే ఇటువంటి వాటి పట్ల ఆకర్షితులయ్యే పరిస్థితి చాలా సందర్భాల్లో ఉన్నాయి. 8 yearsకి వాళ్ళకి అవగాహన రావటం, తీసుకోవాలి అనే ఆలోచన రావటం అసలు ఎట్లా సాధ్యపడుతుంది? 8 సంవత్సరాలు తీసుకునే అవకాశం అంటే వాళ్ళని పక్కన ఇన్స్పైర్ చేసే వారికంటే పెద్దవారు ఎవరో ఉంటారు, ఒకే ఏజ్ గ్రూప్ కాకపోయినా వారికంటే సే అరౌండ్ 18-20 ఇయర్స్లో ఉన్న మరొక వ్యక్తి ఉన్నారనుకోండి, వారితోటి వీరికి మంచి సాన్నిహిత్యం ఉందనుకోండి. ఆ సాన్నిహిత్యంతో ఏమిటంటే వారు వింతగా వీరి పట్ల ప్రవర్తించే పరిస్థితులు ఉంటాయి. అప్పుడు వీరు ఎదుగుతున్న వయసులో అదే జీవితమేమో అనుకుంటారు. ఇదే అందులో ఉండే ఒక ప్రత్యేకమైన సౌలభ్యతలో లేకపోతే పారవశ్యతలో అదే జీవితం అనుకుంటారు. దాంతో ఏమిటంటే దాని పట్ల క్రమంగా ఆకర్షితులయ్యే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కానీ వారు వయసు వచ్చే సమయానికి, అంటే బహుశా 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఊహ తెలిసే సమయానికి అప్పటికే వారు ఇటువంటి బాధల్లో కూరుకుపోయి ఉంటారు. ఇటువంటి లక్షణాలు లేదా కొన్ని సందర్భాల్లో దిష్టి దోషాలు, అంటే దిష్టి దోషాలు అంటే ఇప్పుడు ఇందాక ముందు చెప్పినట్లుగా ఈ నెప్ట్యూన్ శుక్ర ఇన్వాల్వ్మెంట్ ఉన్న సన్నివేశాలలో పారివశ్యతకు సంబంధించి కావచ్చు, లేదా ప్రేమకు సంబంధించి కావచ్చు. ప్రేమకు సంబంధించి ఎవరైనా ఆప్యాయంగా పలకరిస్తూ ఉండటం,
ఇటువంటి విషయాలు వీటి వలన వారి పట్ల ఆకర్షితులయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ తరచూ మోసపోయే పరిస్థితులు ఉంటాయి. అంటే క్యారెక్టర్ రిలేటెడ్ ఎలా ఎలా అంటే వారితోటి సంబంధం ఏర్పరచుకోవడం కాదు, సైకలాజికల్గా వారి మీద డిపెండెంట్ కావటం, ఎమోషనల్గా ఇది ఉండటం, డిస్టర్బ్ కావటం, ఇటువంటి సన్నివేశాలు అది చిన్న వయసులో డెవలప్ అయిన పరిస్థితిలో ఉన్నప్పుడు నకుల ముద్గల తంత్రం అనే ఒకటి ఉన్నది. నకుల ముద్గళ తంత్రం. తంత్రం అంటే ఇక్కడ ముద్గల అనే తత్వం ఏమిటంటే గాణపత్యానికి సంబంధించింది, వినాయకుడికి సంబంధించింది. వినాయకుడికి సంబంధించిన దాంట్లో సహజంగా మనం అన్ని రకాల తత్వాలకు, అన్ని రకాల సమస్యలకు వినాయకుడిని పూజించడం అనేది. ఈ నకులా తత్వం అనేది ఇది శాక్తేయ తత్వం. శాక్తేయ తత్వంలో ఏమిటంటే సహజంగా మనకి పాము, ముంగీస ఇట్లా అంటూ ఉంటారు కదా. ముంగీస పాములు వస్తూ ఉంటే రక్షిస్తూ ఉంటుంది అని, పాముల పట్ల ఎక్కడ పాము కనపడితే దాని మీద, ఆ పాము మీద చాలా పై చేయి సాధిస్తుంది అని. అలానే ఇటువంటి లక్షణాలు అంటే ఇటువంటి ఒక పాముల లాంటి లక్షణాలు అని అనుకుంటే, అంటే విష సర్పాలు అని అనుకుంటే ఏవి మన ఈ సమస్యలన్నీ ఇటువంటి ఫాల్స్ అట్రాక్షన్స్ కావచ్చు, అసహజమైన ఆలోచనలు కావచ్చు, వృత్తిపరమైన విషయాలు ఏకాగ్రత లేకపోవటం కావచ్చు, దిష్టి దోషాలు కావచ్చు, ఇవన్నీ వీటన్నిటికి సంబంధించి అసహజంగా ఏదన్నా ఇబ్బందికర సన్నివేశాలు ఎదుర్కొంటున్నవారు, లేదా అటువంటి వస్తాయేమోనని ఆ పర్యావరణంలో, ఎన్విరాన్మెంట్ కండిషన్స్లో ఉన్నవారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. నకుల అనే తత్వం ఏంటంటే వారికి రాకుండా ఒక రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్గల తత్వం ఏమిటంటే గణేషుని యొక్క తత్వం, వినాయకుని యొక్క తత్వం, యంత్రం. అయితే ఇది రెండు రకాల పద్ధతులు. ఒకటి వారికి కుదిరితే వారి దగ్గర ఉన్న పండితులు ఎవరైనా ఉన్నట్లయితే, మంత్ర తంత్ర శాస్త్రాలు తెలిసిన పండితులు ఎవరైనా ఉన్నట్లయితే వారి చేత నకుల ముద్గల తంత్రానికి సంబంధించిన ఒక యంత్రాన్ని తయారు చేయించుకొని అది వారి పిల్లలకి జీవితకాలం పాటు ఉండే విధంగా, అంటే ముందు వివరించినట్లుగా కొన్ని ప్రత్యేకమైన గ్రహస్థితులు ఉన్నట్లు ఎవరైనా జ్యోతిష్కులు గుర్తించి వారికి చెప్పిన సందర్భాల్లోనూ, లేదా వారికి ఆ కుటుంబ నేపథ్యంలో వారికి చూస్తూ ఉన్న సన్నివేశాల్లో పిల్లల్లో మార్పు కనబడుతూ ఉంది, వీరికి ఏదో కొంచెం ఇబ్బందికర సన్నివేశాలు ఏదో ఎదురవుతున్నాయి అని తల్లిదండ్రులకు లేక మిగతా వారికి అనిపించిన సందర్భాల్లో ఇది వారి చేత చేయించి అది పిల్లలకి జీవితకాలం పాటు ఉండే విధంగా కట్టిన సందర్భాల్లో అదొక రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. కానీ ఇది వినటం అనేది నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను సార్. మరి మాకు తెలియదండి దాని గురించి, మాకు తెలిసిన వాళ్ళకు కూడా తెలిసే పరిస్థితి లేదు అన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? సహజంగా ఇది దక్షిణ భారతదేశంలో అంత ప్రాచుర్యంలో లేనిది. ఉత్తర భారతదేశంలో దీనికి కొంచెం ప్రాచుర్యత ఉంది, చాలా ఎక్కువ మంది ఉపయోగిస్తుంటారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కేరళ ప్రాంతానికి సంబంధించిన వారు దీనికి సంబంధించి చక్కగా చేస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం అంతవరకు ఆ యంత్రం తయారు చేయించుకోవటం ఇది సహజంగా మంత్రశాస్త్రం, శాక్తేయ పద్ధతుల్లో మంత్రశాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న వారికి దీని పట్ల అవగాహన ఉంటుంది, వారు తయారు చేసి ఇవ్వగలరు. అంతవరకు దీన్ని ఒకవేళ అటువంటి సన్నివేశాలు ఏర్పడుతున్న విషయంలో ఒక చిన్న మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని వారు ఒక పేపర్ మీద రాసుకొని, లేదా ఏదైనా ఒక రాగి రేకు మీద ఆ మంత్రాన్ని వారికి తెలిసిన భాషలో, లిపిలో రాసుకుని, అది సంస్కృతంలో రాయాలని లేదు, లేదా తెలుగులో వాళ్ళకి తెలిసిన లిపిలో రాసుకొని అది ఎదురుగా పెట్టుకొని చిన్న రాగి రేకు మీద రాసుకొని ఆ మంత్రాన్ని వారి పిల్లలను ఉద్దేశించి చదువుతూ కొన్ని రోజులు చేసిన తర్వాత, అంటే ఉదాహరణకి ఇంచుమించు కనీసం ఒక 10,000 సార్లు ఆ మంత్రం చదవటం, అంటే రోజుకి 108 సార్లు చొప్పున అని అనుకుంటే ఇంచుమించు ఒక 100 రోజులు అది పూజలో పెట్టి, అంటే దానికి చేయవలసిన పద్ధతి ఏమిటంటే ముందు గణేషునికి సంబంధించి మట్టి వినాయక ప్రతిమను పెట్టుకొని, ఆ తదుపరి ఆ మట్టి వినాయక ప్రతిమకి సంబంధించి మనం సహజంగా గరికలు వాడుతూ ఉంటాం కదా, గరికలు, ఇక్కడ పెసలు ముఖ్యంగా ఉపయోగపడేది పచ్చ పెసలు, పొట్టు తీయని పెసలు. ఆ పెసలతోటి పచ్చివే ఆ పెసలతోటి వారు ఈ మంత్రాన్ని చదువుకుంటూ వారికి గణపతి ఈ యంత్రం రాసుకుని, ఈ మంత్రం రాసుకున్న ఒక కాగితం కానీ లేదా ఒక రాగిరేఖ మీద కానీ రాసుకొని, అది ఒక 10,000 సార్లు ఆ మంత్రం పూర్తయిన తదుపరి దాన్ని ఒక ఏదైనా తాయెత్తులోనో ఎందులోనో తయారు చేయించి వాళ్ళకి
వాళ్ళ పిల్లలు కట్టినట్లయితే వెంటనే బహుశా కొన్ని రోజుల్లోనే, అంటే బహుశా ఆల్రెడీ ఇబ్బందికర సన్నివేశాల్లో ఉన్నట్లయితే వారు, అంటే ఇందాక చెప్పిన లక్షణాలు ఇటువంటివి వారు గమనించినట్లయితే దాని నుంచి వెంటనే బయటపడటం అనేది జరుగుతుంది. Amazing. లేదా అటువంటి పరిస్థితులు ఏదైనా ఎదురవుతాయనే భావంతో ఉన్నప్పుడు జీవితకాల పాటు రక్షణగా అది ఉంటుంది. రైట్. దీని మేము తొందరగానే మేము చేసేసుకోవచ్చా అండి? ఇప్పుడు రోజుకు 108 అంటున్నారు కదా, కాదు 1000 సార్లు మేము ఒకే రోజు చేసుకుని అలా 10 డేస్లో కంప్లీట్ చేయొచ్చా అంటే? చేయొచ్చు, ఆ విధంగా చేయొచ్చు. రైట్ సార్, మంత్రం చెప్తారా? ఓం క్లీం ముద్గల నకులాదేవ్యై నమః. మరలా చెప్తాను. ఓం క్లీం ముద్గల నకులదేవ్యై నమః. ఇది రాసుకుని ఇది డిస్ప్లే చేయండి. ఇది రాసుకుంటారు. ఇది ఎదురుగా పెట్టుకొని ఒక పేపర్ మీద లేదా రాగిరేఖ మీద రాసుకుని గణేషుని దగ్గర పెట్టి వారు పెసలతోటి ప్లస్ గరిక తోటి పూజ, అది వాళ్ళు 108 సార్లు కావచ్చు, 1008 టైమ్స్ కావచ్చు, వాళ్ళ శక్తానుసారం చేసుకోవచ్చు. మరి ఒకవేళ ఆడపిల్లలకు గనక వేస్తుంటే ఏమైనా నియమాలు ఉంటాయా సార్? ఏముండవు. ఒకసారి వారికి కట్టే సమయంలో వారు శుభ్రతగా వారు ఇంట్లోకి వచ్చే పరిస్థితి ఉంటే, దాని తర్వాత ఆ యంత్రం కట్టిన తర్వాత ఏదో ఆ పేపర్ రాసింది ఏదైనా కట్టుకున్న తర్వాత నెలసరి వచ్చినా పర్వాలేదా? పర్వాలేదు. రైట్, అద్భుతం సార్, చాలా చక్కటి మార్గాన్ని. కానీ చేసే సమయంలో వారి తల్లి గారు కానీ వారు చేస్తున్న సన్నివేశాలు వారికి అడ్డంకి ఉండకూడదు. ఆఫ్ కోర్స్ ఆ పీరియడ్స్లో ఉన్నప్పుడు ఈ మంత్రం చదవటం లాంటివి చేయకూడదు. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో మాకు తెలియట్లేదండి అని చెప్పి చాలా బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు కూడా ఎంతోమంది క్లయింట్స్ ఉన్నారని చెప్పారు కాబట్టి, సో ఎవరిని రీచ్ అవుట్ అవ్వాలో తెలియని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. డెఫినెట్గా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్కారం.